రాజమండ్రి గౌతమి ఘాట్లో శ్రీ మొల్లమాంబ జయంతోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి గౌతమి ఘాట్ శ్రీ మొల్లమాంబ 587వ జయంతోత్సవ కార్యక్రమం కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్, తూర్పుగోదావరి జిల్లా కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి దాలిపట్టి వేమన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగులో అందరికీ అర్థమగు విధముగా రామాయణం రచించారని వివరించారు. దాలిపట్టి వేమన మాట్లాడుతూ రామాయణాన్ని తెలుగులో రచించిన మొట్టమొదటి తెలుగు కవయిత్రి అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, తూర్పుగోదావరి జిల్లా కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మెరుగుమల్లి సత్యనారాయణ, జజ్జవరపు కాళేశ్వరరావు కవయిత్రి మొల్లమాంబ గురించి ప్రసంగించారు. ప్రధాన కార్యదర్శి శేషాద్రి, కోశాధికారి కె మురళి, ఉపాధ్యక్షులు పొట్నూరి సత్యబాబు, దుర్గారావు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రామాయణాన్ని సులువైన భాషలో పామర్లకు కూడా అందుబాటులోకి తెచ్చిన మహాకవయిత్రి కుమ్మరిమల్ల. నా చిన్నతనంలో మా గ్రామంలో కుమ్మరిమల్ల మద్రాసు నుంచి టీం వచ్చి నాటకం ఆడారు. అసలు కుమ్మరిమల్ల అంటే మా చిన్నతనంలో నేను తెలుసుకున్నాం ఆయన ఏమిటి, ఆ కవయిత్రి ఏంటి, రామాయణాన్ని ఎలా తెలియలేదు. వ్యాస మహర్షి రాసిన సంస్కృత భాషని సరళమైన తెలుగు పద్యాలుగా మార్చి అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి. ఆనాడు అనేక మంది పురుషాధిక్యం ఎక్కువ ఉన్న రోజుల్లోనే తనదైన బాణిలో రామాయణాన్ని అందించిన వ్యక్తి, మహాకావ్యాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళు మన కులంలో పుట్టడం ఆమె అదృష్టం, మన అదృష్టం కాదు, మన అదృష్టం. ఎందుకంటే జాతికే గౌరవం తెచ్చింది. చేతి వృత్తుల్లో ఉండి రోజువారీ కష్టపడి జాతిలో పుట్టి కూడా ఒక స్థానాన్ని తనంత స్వయం కృషితో ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తి కుమ్మరిమల్ల గారు. అలాంటి వ్యక్తిని మనం ఇక్కడ ఈ మండపంలో స్థాపించి ఒక మంచి, ఎందుకంటే ఈ ఘాట్ నిర్మాణం చేసినప్పుడు కూడా ఆ రోజుల్లో మొదటి పుష్కరాలు 13లో జరిగిన పుష్కరాలు అప్పుడే భారీగా మనం 2003లో భారీగా ఏర్పాటు చేసినప్పుడు మండపాలు నిర్మాణం చేయాలని ఆలోచన చేసాం. అక్కడ మండపాలు ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన చేసాం. మండపాలు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. చక్కగా రేపు పుష్కరాలకు మళ్ళీ చక్కగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఎంత అపరిశుభ్రంగా మెయింటెనెన్స్ ఉందో దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. పుష్కరాలకు మనం అందరం కలిసి సంస్మరణార్థం కూడా మంచి కార్యక్రమాలు చేద్దాం. కమ్యూనిటీ పరంగా కూడా సోదరులు అడిగారు. ఒకటి వృత్తి దెబ్బతింటా ఉంది. వాళ్ళు ఏమవుతుందంటే ప్లాస్టిక్ యుగం వచ్చింది, అల్యూమినియం పోయింది. ఒకప్పుడు మట్టి పాత్రల ప్రభావం పోయి ఇవాళ అల్యూమినియం నుంచి స్టీలు, ప్లాస్టిక్ ఇలాగా వృత్తి పోతూ ఉంది. ఇతర మార్గాలు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చేతి వృత్తుల్లో. అయితే ఉంది ఆర్టిజాన్ కనుక ట్రైనింగ్ ఇచ్చి సరైన విధానంలో కనుక వారిని మర్చగలిగితే ఒక కళాకృతులను ఏర్పాటు చేయగలిగితే చాలా డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలోని మన వృత్తులు కానీ మనం కాపాడుకోగలిగితే బెటర్ అవుతుంది. ఇవాళ ఏదైతే మొన్నటి దాకా కొన్ని ఫ్యాక్టరీలు ఉండే, క్రూసిబుల్ ఫ్యాక్టరీలు ఉండే, చాలామంది మన సోదరులంతా ఆ ఫ్యాక్టరీలో ఉండేవారు. వాళ్ళు అది కూడా పోతుంది, క్రూసిబుల్ ఫ్యాక్టరీలు కూడా పోతూ ఉన్నాయి, అల్యూమినియం ఫ్యాక్టరీలు కూడా మూతపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో వృత్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, మన బిడ్డలకి ఇవ్వాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చాం. రాజమండ్రిలోనే బొమ్మూరులో స్కిల్ డెవలప్మెంట్ ఉంది. మనం చదువుకున్న పిల్లలకి వృత్తిలో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి లభించేలాగా చేసే లక్ష్యంలో ఉన్నాం. ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, భాషా ప్రావీణ్యం ఉండాలి. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో డిమాండ్ ఉంది, భారతీయులకు డిమాండ్ ఉంది. ఇవాళ ఒకప్పుడు అమెరికా అనేవాళ్ళు, ఇవాళ అమెరికా వెళ్ళకల్లా యూరోపియన్ కంట్రీస్లో ఉంది. ఆఖరికి మన రైతు కూలీలకు కూడా డిమాండ్ ఉంది. బయట ఎవరైనా రైతులు కావాలనుకుంటూ ఉన్నారు, మానవ వనరులు కావాలనుకుంటున్నారు, అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి భాష మీద, ఇతర భాషల మీద పట్టించి మన బిడ్డలు వారు ప్రయోజకులై మన కుటుంబాలను చాలా వరకు ఆదుకుంటున్నారు. మేము చదువుకున్న రోజుల్లో సౌకర్యాలు లేవు, ఇవాళ సౌకర్యాలు వచ్చాయి. ఇవాళ ఏ పేద కుటుంబమైనా చదువుకొని పైకి వెళ్ళడానికి ప్రభుత్వ సహకారాలు ఉంటున్నాయి. చదువుకొని పైకి వెళ్తే కుటుంబాన్ని ఆదుకోగల శక్తి వాళ్ళకు ఉంది. ఇవాళ చాలా కుటుంబాలను చూసి తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ చంద్రబాబు గారి పుణ్యం అంటూ ఆ రోజున తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది ఇతర దేశాల్లో కానీ, హైదరాబాద్లో కానీ, లేక బెంగళూరులో కానీ ఉద్యోగాలు సంపాదించుకొని ఆ ఆధారంతో కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు. చక్కటి వాతావరణం. ఒకప్పుడు ఎలా గడుస్తుంది ఈ కుటుంబం, ఎలా ఉందనుకుంటే పిల్లలే ఆసరా అవుతూ ఉన్నారు. మన బిడ్డలను కూడా వృత్తిలో ఏ విధంగా ప్రావీణ్యం సంపాదించాలి,
ఏ విధంగా జీవితంలో పైకి రావాలి, ప్రభుత్వం ఇచ్చే సహకారం రావాలి, మనకున్న రిజర్వేషన్ల సౌకర్యాలు కూడా ఉపయోగించుకొని, ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉంటుంది. గుర్తులు సరిగా లేక దెబ్బతింటా ఉన్నాయి. కళ్ళు గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, మత్స్య కార్మికులు కావచ్చు, ఇలాగా వాటన్నిటిని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మొదటి నుంచి పోరాడేది ఏంటంటే బీసీల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, ఉన్నత అవకాశాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నాయి బ్రాహ్మణ రచిక లాంటి కొమ్మరి కంసాలు వంటి వాళ్ళకి గుర్తులు పోతున్నాయి. బంగారు బర్తలు కూడా లేవు, ఇవాళ పనులు లేవు, మిషనరీ వచ్చేసింది. మధ్యలో వచ్చినవి మాత్రమే. అయితే ఈ మన ఆత్మకూరి మల్లమాంబ గారు 1430వ సంవత్సరంలో జన్మించారు. 1530లో శైవైక్యమయ్యారు. అయితే ఆమె వృత్తిరీత్యా అప్పట్లో మట్టి పని చేసే వారి కుటుంబంలో పుట్టడం వల్లనే ఆమెని కుమ్మరి మల్లమాంబగా కూడా అంటారు. ఆమెకి చదువు లేనప్పటికీ కూడా ఆ శివుడి దయ వల్ల మహాకవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణం సంస్కృతంలో రాశారండి ఆయన. అయితే సంస్కృతం అనేది మామూలు ప్రజానికానికి ఎవరికి అర్థం కాదు. శివుడు ఆవిడ ఎందుండి ఆమె చేత కేవలం 5 రోజుల్లో, ఇందాక కాళేశ్వర గారు చెప్పినట్టు 5 రోజుల్లో వాల్మీకి రామాయణాన్ని తెలుగులో పండితుల నుండి పామరుల వరకు అర్థమయ్యే విధంగా చేయడం వలన ఈ రోజున రామాయణం మన ప్రజలందరూ కేవలం తెలుగు ప్రజలే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ సమావేశానికి విచ్చేసిన